యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. మనమందరం కూడా అంత్య దినాల్లో ఉంటున్నామని జ్ఞాపకం చేసుకోండి. అట్లా వచ్చే రోజులు, రాబోయే రోజులన్నీ కూడా భయంకరమైన రోజులు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, మహాశ్రమ దినం గురించి ప్రార్థన చేయమని. మీరు ఎదుర్కోబోయేదన్నీ కూడా మహాశ్రమ దినాలే. రాబోయే రోజులన్నీ కూడా మరి అతి భయంకరంగా ఉండబోతున్నాయి. మరి గడంధకరంగా ఉంటుంది, దేవుని వాక్యం ఉంటుంది. మహాశ్రమ దినమున వెలుగు అనేది కనబడదు, పూర్తిగా చీకటిగా ఉంటుంది. మరి నీరు దొరకదు, ఆహారం దొరకదు. చాలా భయంకరమైన పరిస్థితుల్ని చూడబోతారు. అది ఎంతో కాలం లేదు, త్వరలోనే మరి అన్నీ కూడా సంభవిస్తాయి. ఆ మహాశ్రమ ఎలా వస్తుంది? ఎందుకు మరి భూమి అంతా చీకటైపోతుంది? భూమి తన స్థానం తప్పినప్పుడు భూమి అంతా పూర్తిగా చీకటైపోతుంది. లేదా సూర్యుడు మరి మరి వాడు సూర్యుడు తన స్థానం తాను తప్పినా కూడా ఆ విధంగా భూమి చీకటైపోవచ్చు. లేదా ఏదైనా మరి ఆకాశ నక్షత్రం రాలని దేవుని వాక్యంలో సెలవిస్తున్నారు కాబట్టి ఆకాశ నక్షత్రం మీద భూమికి తాకినప్పుడు రాలినప్పుడు అప్పుడు కూడా భూమి తన స్థానం తప్పి గడంధకరం అయిపోవచ్చు. ఇవన్నీ కూడా జరగబోయే సంఘటనలు. కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, మహాశ్రమ గురించి ప్రార్థన చేయమని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహాశ్రమ గురించి ప్రార్థన చేయండి. మరి మహాశ్రమ దినమున జయించు వారిని మరి కాపాడుతాను కూడా దేవుని వాక్యం ఉంటుంది. ఆ ఉగ్ర దినము దేవుడు కాపాడుతారు జయించువారిని. కాబట్టి జయించువారుగా ఉండండి. జయించువారుగా ఉన్న వాళ్ళకి మరి దేవుని పక్కన ఆయనతో పాటు సింహాసనంలో కూర్చుని పెడతాను కూడా దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి, ప్రార్థన చేయండి, సిద్ధంగా ఉండండి. ఇప్పుడు రాబోయే రోజులని కూడా ప్రశాంతమైన రోజులు ఎక్కడ కూడా లేవు. అంటే ప్రశాంతమైన రోజులు అంటే భూమి తన స్థానం తప్పడమే కావచ్చు, లేకపోతే అణుయుద్ధాలే రావచ్చు, ఏదైనా కావచ్చు. రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులు కానే కావు. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేస్తే ఆ శ్రమదినం తట్టుకునే శక్తి దేవుడు మీకు ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చాలా అవసరం. ప్రతి దినము ప్రార్థన చేసుకోండి, ఆత్మలో సిద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. అప్పుడు దేవుని రాజ్యంలో మీరు చేరుకుంటారు. లేని యెడల నిత్య నరకాగ్ని మీరు వెళ్ళిపోతారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.